దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని శపించే వారిని సైతం మనం దీవించాలి. మనల్ని హింసించు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనల్ని బాధించు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు వారు మనతో మాట్లాడుచున్నారని లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం మనము చూసినట్లయితే ఈ రీతిగా రాయబడింది అక్కడ, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు వారు చెప్పాడండి. మనల్ని ఎవరన్నా బాధిస్తే అది ఫైనాన్షియల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎన్ని రకాలుగా మనల్ని బాధించినప్పటికీ మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు వారు చెప్పారండి. అంతేగాని వారు మనల్ని బాధించారు కదా, మనం కూడా వాళ్ళని బాధించుదాం, మనం కూడా తిరిగి కౌంటర్ ఇద్దాం, మనం కూడా వాళ్ళ మీద అటాక్ చేద్దాం, మనం కూడా వాళ్ళు చేసినట్లే చేద్దాము అని మనము వెళ్ళకూడదండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే మనలను బాధించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు అంతే. కానీ ప్రస్తుత లోకము, ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయా? క్రైస్తవులు అనబడేవారు ఈ విధమైనటువంటి యేసు ప్రభు వారు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారండి. బాధించిన వ్యక్తిని తనతో కొట్టడం, దూషించటం, రకరకాలుగా అవమానపరచటం, ఇట్లా చేస్తున్నారు క్రైస్తవులు అనబడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకి తగదు, అలాంటివి మనం చేయకూడదు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే మనలను బాధించు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. తండ్రి, మరి వారి ఉద్దేశాలు ఏంటో మాకు తెలియదు, కానీ మాకు బాధ కలుగు చేశారయ్యా, మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు, ఫైనాన్షియల్గా బాధిస్తూ ఉన్నారు, మెంటల్గా బాధిస్తూ ఉన్నారు, ఫిజికల్గా బాధిస్తూ ఉన్నారు, స్పిరిచువల్గా బాధిస్తూ ఉన్నారు, కుటుంబంలో బాధిస్తున్నారు, సంఘంలో బాధిస్తున్నారు, వ్యక్తిగతంగా బాధిస్తున్నారు. మరి వారు ఎందుకు అలా చేస్తున్నారు మాకైతే తెలియట్లేదు ప్రభువా. నీవే మాకు సహాయం చేయి ప్రభువా, నీవే దీని సంగతి ఆలోచించు ప్రభువా, నీవే ఒక పరిష్కార మార్గాన్ని మాకు చూయించు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలండి. అంతేగాని మమ్మల్ని బాధిస్తున్నారు ప్రభా, అతను కాలు పడిపోవాలి, అతడు మరణించాలి, అతను భూమి మీద లేకుండా పోవాలి, అతడు నష్టపోవాలి అని ఈ ప్రార్థనలు మనం చేయకూడదండి. దేవునికి అప్పగించాలి. మన సమస్యను దేవుని ఎదుట పెట్టి ప్రభా మీ చిత్త ప్రకారం సహాయం చేయ ప్రభా అని మనం వేడుకోవాలి. ప్రభా, నన్ను బాధించు వాళ్ళు అనేకులై ఉన్నారు ప్రభా, నన్ను బాధిస్తూ ఉన్నారు, ఆ బాధ వలన నేను కృంగిపోతున్నాను, ఆ బాధ వలన నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, ఎంతో నేను సఫర్ అవుతున్నాను ప్రభువా, దయతో నాకు సహాయం చేయి ప్రభువా, దయతో నాకు న్యాయం చేయి ప్రభువా అని మనము ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ముందున్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించి సహాయం చేయుటకు సిద్ధ మనసు కలిగిన వాడండి. ఎప్పుడైతే మనము యథార్థ హృదయం కలిగి, దీన మనస్సు కలిగి ఈ మనల్ని బాధించు వారి కొరకు మనము ప్రార్థన చేస్తామో ఆయన ఆలకించి తగిన చర్య తీసుకుంటాడు. ఆయన చిత్తానుసారంగా పరిష్కారం చూపించి మనలను ఆ బాధింపబడిన విషయంలో నుంచి బయటకు తీసుకొచ్చి సంతోషింపజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను బాధించు వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము, మన దేవునికి అప్పగించి ఆయన ద్వారా పరిష్కారం పొందుకొని ఆనందించుదాం. ఇష్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.